తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సికింద్రాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం హక్కింపేట్ డిపోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఆర్టీఓ అధికారి త్రివేణి హాజరై డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదంతో ఈ సంవత్సరం స్లోగన్గా ప్రకటించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రీజియన్ లెవెల్లో 32 సంవత్సరాల కాలంలో ఎటువంటి యాక్సిడెంట్లు లేకుండా ఉన్న 3 ఉత్తమ డ్రైవర్లను ఎంచుకుని వారికి నగదు బహుమతి ప్రశంసా పత్రం అందజేశారు. అలాగే హక్కింపేట్ డిపోలో కూడా 3 ఉత్తమ డ్రైవర్లకు నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 11 డిపోల ఉద్యోగులు పాల్గొన్నారు. కళ్యాణి మేడం, డిప్యూటీ ఆర్ఎంఓ కేపీ మేడం, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన యాక్సిడెంట్ ఫ్రీ సర్వీస్ పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని, తర్వాత నిర్లక్ష్యం, ఓవర్ స్పీడింగ్, తర్వాత బల్క్ డ్రైవింగ్, ఇవే ఎక్కువ మన తప్పిదాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ శాతం ప్రమాదాలు ఎక్కువ రోగాల కన్నా రోడ్డు ప్రమాదాలని ఎక్కువ చనిపోతున్నారు పబ్లిక్. సో మనంత భద్రత తీసుకోవాలి. భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మన అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలి. బైక్లో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పగా ఉపయోగించాలి. ఏమంటే 2 వీలర్స్ 70% 2 వీలర్స్ రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుంటాయి. 2 వీలర్స్ ఎక్కువ రోడ్ ప్రమాదాలు గురి అవుతున్నారు. దీని కారణం మేజర్గా ఎక్కువ పేరెంట్స్ పిల్లలకి బైక్లో స్కూటీలు ఇప్పించడము, తర్వాత వాళ్ళు మళ్ళీ ర్యాష్ నెగ్లిజెన్స్ గా డ్రైవింగ్ చేయడం. రోజులు రోడ్డు భద్రత గురించి మాట్లాడుకొని మర్చిపోతే కాదు, ఈ రోడ్డు భద్రత సంవత్సరోత్సవాలు చేసుకోవాలంటే రోజు 365 days 24/7 రోడ్డు భద్రత గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాణం విలువ కట్టలేనిది. ఒక ప్రాణం పోయలేము, ఒక ప్రాణం తీసే హక్కు కూడా ఎవరికి లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కనుక మరణిస్తే ఆ కుటుంబంలో ఒక తీరని లోటు, ఇంటి పెద్ద కావచ్చు, ఇంట్లో ఎవరైనా కావచ్చు, అది తిరిగి తీసుకురాలేని ఒక వ్యధ, ఒక కడుపు కోత, ఇవన్నీ కూడా ఆలోచించుకొని డ్రైవర్ సోదరులు డ్రైవింగ్ చేయాలని విజ్ఞప్తి. మన దగ్గర ఉన్న డ్రైవర్ సోదరులు చూసి వీడి అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్టీరింగ్ పట్టుకుంటే ఒక వాహనం నడపడం కాదు, అది ఒక క్రమశిక్షణ, ఒక అనుభవం, ఒక బాధ్యత. సో మీ బాధ్యత బస్సులో ఉన్న ప్రయాణికుల మీద ఉంటుంది, రోడ్డు మీద ఉన్న పాదచారులు, ఇతర వాహనదారులు అందరూ బాధ్యత కూడా మన మీద ఉంటుంది. మనం ఎప్పుడు కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి మాట్లాడుకుంటాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఎదుటి వాళ్ళ తప్పిదాలను. రోడ్డు భద్రత మాసోత్సవాలు ప్రతి సంవత్సరం అన్ని ఆర్టీసీ డిపోలో జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ నెల రోజులు కూడా వివిధ రకాల కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది.
సో ఫస్ట్ డే మన రవాణా శాఖ మంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని. దాని తర్వాత ప్రతి డిపోలో కూడా ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇంక్లూడింగ్ హైర్ బస్ డ్రైవర్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందరికీ కూడా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క హెల్త్ చెకప్ చేయడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్స్ యొక్క ఫ్యామిలీస్ని కూడా పిలిపించి డిపోలకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా చేయడం జరిగింది. సో రేపు బ్లడ్ డొనేషన్ కూడా చేపడుతుంది. సో అలాగే ఈ ఉత్తమ అంటే యాక్సిడెంట్స్ చేయకుండా ఉత్తమ డ్రైవింగ్ ప్రతిభ కనపరిచిన డ్రైవర్లందరికీ కూడా ఈ యొక్క సన్మానం చేయడం అనేది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరుగుతుంది. సో సెకండ్రాబాద్ రీజియన్లో ఉత్తమ డ్రైవింగ్ దాదాపు 30 సంవత్సరాలు పైబడి యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ వారిని ముగ్గురిని ఐడెంటిఫై చేసి అదేవిధంగా హకింపేట డిపోలో ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ముగ్గురు బెస్ట్ డ్రైవర్స్ ఐడెంటిఫై చేసి ఈ యొక్క అవార్డు కార్యక్రమం వాళ్ళని సన్మానం చేయడం జరిగింది. సో ఈ విధంగా వీళ్ళని ఈ సన్మానం చేయడం వల్ల మిగతా డ్రైవర్లు కూడా మోటివేట్ అయ్యి యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా ఫ్యూచర్లో డ్రైవింగ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాకపోతే యాక్సిడెంట్ రేట్ అనేది టీజీఎస్ఆర్టీసీ అనేది చాలా లోయెస్ట్ కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్ స్టేట్. మా కార్పొరేషన్ యాక్సిడెంట్ రేటు కేవలం 0.06 పర్ ల్యాక్ కిలోమీటర్. అంటే 40 కిలోమీటర్స్ ఆపరేట్ చేస్తే ఒక 6 యాక్సిడెంట్స్ అనేవి జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని రకాల అవేర్నెస్ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. సో రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాణాలు తగ్గించి 0 యాక్సిడెంట్స్ తీసుకురావాలని చెప్పి అందరినీ కూడా మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రమాదాల నివారించడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతిరోజు కూడా మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉంటే కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి డిపోలో మ్యాప్ డిస్ప్లే చేసి వాళ్ళని చుట్టూ జాగ్రత్త చెప్పడం జరుగుతుంది. సో ప్రతి డిపోలో కూడా ఒక సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. అతను కూడా వాళ్ళతో పాటు ఫాలో అయ్యి వాళ్ళకి ట్రైనింగ్ చేస్తూ ఈ యొక్క సురక్షితమైన డ్రైవింగ్ గురించి కంటిన్యూస్గా ఎవ్రీడే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని జాగ్రత్తలు చేపట్టడం వల్లనే ఆర్టీసీలో ప్రమాదాల రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రజలందరూ కూడా సురక్షితమైన ఆర్టీసీ వినియోగించుకొని ప్రయాణించవలసిందిగా ఈ సందర్భంగా